అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం వద్ద రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం, విషాదం. ఇది అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి అత్యంత సానుభూతిని, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం. ఈ యొక్క ప్రమాదాల నివారణలో ఎక్కడో వైఫల్యం జరుగుతున్న పరిస్థితులే వీటన్నిటికీ కారణమవుతాయి. ఎంతో ఆధునిక పరిస్థితులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోవడంలోనూ వాటిని అమలు చేయడంలో వైఫల్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంది. ఆ బస్సు యొక్క స్ట్రెంగ్త్ లేకపోవడం, బస్సు వైఫల్యం కూడా, బస్సు పటుత్వం లేకపోవడం, ఏదైతే ఫిట్నెస్ లేని బస్సుల్ని ఇంకా విడుదల చేస్తూ నడుపుతున్నారో, అలాగే అర్హత లేని వ్యక్తుల్ని డ్రైవర్లుగా ఉంచుతున్నారు. అలా అనేక అలవాట్లతో కూడిన వాళ్ళు, అదొక ఈజీ ప్రొఫెషన్ అయిపోయింది. ఇప్పుడున్న ప్రైవేట్ ట్రావెల్స్ పోటీలో చౌకగా దొరికే వ్యక్తుల్ని వీళ్ళు వినియోగించుకుంటూ ప్రజల ప్రాణాలని పణంగా పెడతా ఉన్నారు. ఎక్కడైతే ఈ యొక్క రోడ్డు భద్రత బాధ్యతలు కూడా నిర్వహించకుండా, మలుపులు లాంటివి సరిచేయకుండా, సరైన ఇండికేషన్స్ లేకుండా, ఆ రేడియం ఉంటుంది చూడండి, ఈ మెరుపు దానికి, అది మెరవనే మెరవబాబు. అంత తక్కువ రకం రేడియంని వాడుతూ ఉంటారు. అనేక మంది వీఐపీలు అటు ఎడుతూ ఉంటారు. వాళ్ళేదో మాట్లాడుకుంటూ సెల్ చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇలాంటి పరిస్థితులను గమనించలేని దశలో ప్రత్యేకమైన విభాగాలు కూడా విఫలమవుతూ ఉన్నాయి. అలాగే ఈ బస్సులు ఫిట్నెస్ చూస్తూ వాటిని అనుమతిని ఇవ్వాల్సినటువంటి రవాణా రంగం కూడా అది అత్యంత అవినీతి రంగంగా మారిపోతా ఉంది. దీనికి ఎక్కడ మొదలైంది అవినీతి అంటే అది ఎక్కడా చెప్పలేని దశలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇలాంటివి ప్రజల ప్రాణాలకి పణంగా పెడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా సరే ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి మన ప్రభుత్వాలు కూడా ఈ పరిష్కారం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారం పోటీపడి పెంచుతున్నాం కానీ పరిష్కారాన్ని పోటీపడి పాటించట్లేదు. ఇటీవల జరిగిన కావేరీ బస్సు దుర్ఘటన తర్వాత కొన్నాళ్ళు జరిగిన నిఘా, కొన్నాళ్ళు జరిగిన హడావుడి తప్ప నిరంతర హడావుడి లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ బస్సు వైఫల్యం వలన, బస్సు స్టీరింగ్ వైఫల్యం వలన, బస్సు సరైనటువంటి ఫిట్నెస్ లేనందువల్ల జరుగుతున్న ప్రమాదంగా, లేదా అనేక మంది అర్ధరాత్రులు లోడ్లు ఎక్కువ వేసుకునే ట్రిప్పర్లు ఆయా క్వారీల ప్రాంతాల్లో తిరుగుతున్న సందర్భానికి వీటికి పెట్రోలింగ్ లేదు, నిఘా లేదు, వీటిపై నియంత్రణ లేదు. ఏది నిఘా పెట్టినా, వాళ్ళు నియంత్రణ పెట్టినా వాళ్ళు వసూళ్ల కేంద్రాలుగా మారుస్తున్నటువంటి ఈ యొక్క అధికారుల తీరు, ఆ యొక్క పరిస్థితులు మనకి నష్టం కలుగుతా ఉంది. ఇది చాలా దుర్ఘటన. దీన్ని ఆసరా చేసుకొని మరింతగా కఠినంగా వ్యవహరించాలి. అనేక రకాలుగా ఈ రవాణా రంగంలో అభివృద్ధి సాధించినటువంటి ప్రదేశాలని ఆసరా తీసుకొని, వాటిని నమూనాగా తీసుకొని వీటిని నివారించడంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రవాణా రంగంలో ఏదైతే రహదారులు ఉన్నాయి, ఇప్పుడు జాతీయ రహదారులు నిర్మాణాలు అన్నీ విచిత్రంగా ఉంటాయి. ఈ ఎదురొస్తున్నటువంటి వాటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటే ఒకే రూట్లో ఎదురొస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఫ్లైఓవర్ల దగ్గర ఆయా గ్రామాల నుంచి ఎదురొస్తూ ఉంటారు. రాత్రుళ్ళు చాలా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని నిఘా లేదు. ఏదో రోడ్లు వేసాం, అయ్యే గొప్ప అని మనం ఫీల్ అవుతూ ఉన్నాం. వాటిని వసూలు చేస్తూ కాంట్రాక్టర్లు, ప్రభుత్వాలు మెప్పుతా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక ఆధునిక విధానాలతో ప్రమాదాలను నివారిస్తూ ఆ యొక్క రహదారుల భద్రతతో బాధ్యతతో నిర్వర్తించడం, చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు, పాలకులపై ఉంది, అధికారులపై ఉంది. మీరు చిత్తశుద్ధిగా పనిచేయనంతకాలం వారానికో, 10 రోజులకో, నెలకో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ప్రజాధనం ఆయా సంస్థలను పక్కన పెట్టి పంచుతూ ఉంటుంది. అది కూడా పెద్ద గొప్పతనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఈ మొత్తం ఫెయిల్ అవుతున్న వ్యవస్థగా మనం భావించాలి. ప్రమాదాలను నివారించే ప్రక్రియలో ప్రత్యేక చర్యలు, ప్రత్యేక ఆధునిక విధానాలు, ఆ యొక్క నియంత్రణ విభాగాలు పనిచేయాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ కోరుకుంటాం.